వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారించనుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్, డీఎంకే పార్టీ నేత రాజా, ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణను 13వ అంశంగా కోర్టు లిస్టు చేసింది. మరోవైపు తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయదని కోరుతూ కేంద్రం సుప్రీంలో కేవీట్ పిటిషన్ చేసింది. తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తుంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంపం తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించి అవకాశం ఉందని, ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గం మారి కొత్తగూడెం వెళ్తున్నాననే ప్రచారాన్ని ఆయన కొచ్చిపడేశారు. పాలేరులోనే ఉంటానని స్పష్టం చేశారు పొంగులేటి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం పర్యటనలో సంచలన ప్రకటన చేశారు. పాలేరు ప్రజల ఆశీర్వాదంతోనే మంత్రిగా కొనసాగుతున్నానని, పాలేరు నుండే పోటీ చేస్తానని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు ఆయన. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిఆర్పీఎఫ్ 223 బెటాలియన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. సుక్మా జిల్లా చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నారు. 2024 సంవత్సరంలో 2 గ్రామస్తుల కిడ్నాప్, హత్య కేసులో ఈ 3 నక్సలైట్లు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఒకరిపై 2 లక్షల రివార్డు కూడా ఉంది. అరెస్టు అయిన నక్సలైట్లది చింతల్నార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జబ్బగట్ట గ్రామ నివాసితులుగా గుర్తించారు. ఇన్ఫార్మర్ నుండి అందిన సమాచారంతో చింతల్నార్ పోలీస్ స్టేషన్ నుండి కిస్తావరం గ్రామం మరియు పరిసర ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ చేశారు పోలీసులు. మడ్గం భీమా, మడ్గం లక్మా, హేమ్లానంద అనే 3 అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన మావోయిస్టులపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 323, 450, 364, 392, 302, 201, 506 కింద కేసు నమోదయ్యాయి. 3 మావోయిస్టులను రిమాండ్పై జైలుకు తరలించారు. జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. భారతిరెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని ఆమె అన్నారు. ఇలాంటి సైకోగాలను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదని మండిపడ్డారు. సమాజం ఇలాంటి మగిలి చేష్టలను హర్షించదన్నారు షర్మిల. ఏ పార్టీ వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలని షర్మిల డిమాండ్ చేశారు. వ్యక్తిత్వ హవనానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉందని, ఈ విష సంస్కృతి బీజం వేసింది వైసీపీ, టీడీపీ నేతలేనని ఆమె ఆరోపించారు. చేబ్రోల్ కిరణ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కిరణ్ పై 4 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళగిరి కోర్టులో విచారణకు హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోల్ కిరణ్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు కిరణ్ ని దర్యాప్తు కోసం పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చేబ్రోల్ కిరణ్ ను పార్టీ నుంచే సస్పెండ్ చేసింది టీడీపీ హైకమాండ్. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా బీసీ వెల్ఫేర్ బాలుల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో అనేక అవకతవకలు గుర్తించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి పాఠశాల భోజన సదుపాయాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యలన్నింటిపై ఫుడ్ కమిషన్ చైర్మన్ కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రతి ఒక్కరిని అమరావతికి పిలిచి సంజాయిషి కోరడమే కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అధికారులకు తగిన సూచనలు చేశారు. విద్యార్థుల భోజన మెనూలో పిల్లలు చేసిన ఫిర్యాదులను స్వీకరించిన ఆయన హాస్టల్ వార్డెన్ దుర్గారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీయూ భూముల వేలం వేయకుండా ఆపేది తామేనన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చామని వెల్లడించారు. ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నామన్నారు. ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానమైన ఉందా అని ప్రశ్నించారు ఈటెల. 150 ఎకరాల్లో చెట్లను నరికేస్తారని ఆరోపించారు. సీఎంకి చట్టాలు వర్తించవాలని మండిపడ్డారు ఈటెల. ఇప్పటికైనా ప్రభుత్వం భూముల వేలం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఓ బాధితుడు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. భూమి లేకున్నా పట్టా పొందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుడు శ్రీనివాసరావు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. బాధితుడు అన్న బాబురావు భూమిని తప్పుడు మార్గంలో పట్టా పొంది అక్రమంగా రైతు బంధు, రుణమాఫీ పొందుతున్నాడని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను వణికిస్తున్నాయి. బిష్కుంద, జుక్కల్, బీర్పూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. ఈ అకాల వర్షాలతో వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నంద్యాల జిల్లా మహానంది మండలంలో గత రాత్రి వీసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి చేతికొచ్చిన అరటి పంట నేలరాలేదు. సంవత్సర కాలంలో 2 సార్లు పంట నష్టం జరగడంతో వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వార్షిక వసంతోత్సవాల భాగంగా రథండోత్సవంగా బంగారు రథాన్ని టీటీడీ నిర్వహించింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి స్వర్ణ రథంపై విహరించి భక్తులను కనువిందు చేశారు. ఏడాదిలో 3 సార్లు మాత్రమే జరిగే స్వర్ణ రథం అత్యంత విశిష్టమైనది. దగదగల స్వర్ణ కాంతులను ఈలుతున్న స్వర్ణ రథంపై అధిరోహించిన స్వామి అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేలాది మంది మహిళా భక్తులు ముందుకు లాగుతుండగా శ్రీవారి స్వర్ణ రథోత్సవ సేవ ఆద్యంతం బ్రహ్మాండంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నవహైనిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణరాముడికి ఘనంగా ఉంజల్ సేవ నిర్వహించారు అర్చకులు. పట్టాభిషేకుడైన కళ్యాణరాముడిని బేడ మండపంలోకి తీసుకొచ్చి అందంగా అలంకరించిన ఊయలలో ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆస్థాన సంగీత విద్వాంసులు ఆలపించిన రామనామ సంకీర్తనల నడుమ ఉంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. సీతారాములు ఆడుకున్నట్లుగా పూలబంతి ఆటను అర్చకులు భక్తుల సమక్షంలో ఆడి అంతర్ని అలరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా అమర్పేటలో మహానీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు విహెచ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోకిన్ రెడ్డి తదితరులు పూలే విగ్రహానికి నివాళులర్పించి వారిలో ఉన్నారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ 54వ జన్మదిన వేడుకలు మఠంలో ఘనంగా నిర్వహించారు. స్వామీజీ జన్మదిన వేడుకల సందర్భంగా బెంగళూరుకు చెందిన మధుసూదన్ గుప్తా దంపతులు భారీ గజమాలతో సన్మానించి ఉంజల మండపం దగ్గర స్వామీజీకి డ్రై ఫ్రూట్తో తులాభారం చేశారు. స్వామీజీ జన్మదిన వేడుకల సందర్భంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మాల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మఠం ప్రాకారంలో స్వామీజీ భక్తులకు మంత్రాక్షిణలు అందజేసి ఆశీర్వదించారు. ధనుష్కో ఆగ్రో 313 అనే పేరు గల మొక్కజొన్న విత్తనాలు కంపెనీ వారు మోసం చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, చండ్రుగొండ మండలాలకు చెందిన గిరిజన రైతులు రోడ్డెక్కారు. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధనుష్కో ఆగ్రో 313 అనే పేరు గల మొక్కజొన్న విత్తనాల కంపెనీకి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తమ కంపెనీ విత్తనాలు వాడితే ఎకరాకు 75,000 రూపాయల చొప్పున ఇచ్చి పంటను తీసుకుంటామని మోసం చేశాడని ఆరోపించారు. తీరా పంట తీసుకెళ్లే సమయానికి రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. పంటను లోడ్ చేసిన తర్వాత కూడా డబ్బులు ఇస్తామని చెప్పి కనీసం స్పందించకుండా ఉండడంతో అర్ధరాత్రి వరకు ధర్నా చేశామని, ఇప్పటికీ రాకపోవడంతో నిరసన చేపట్టామని అన్నారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు లారీ ముందు నుండి లేవమని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని తమిళ భక్తులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉన్న జమ్మి చెట్టు నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు తమిళ భక్తులు దవడకు, వీపుకు ఇనుప కొక్కేలు తగిలించుకుని స్వామి రథోత్సవంలాకి వేడుక జరుపుకున్నారు. ఒళ్ళు గగ్గురుపాటుకు గురి చేసేలా పిల్లలు, పెద్దలు, వృద్ధులు నోటికి, వీపుకు శూలాలు గుచ్చుకుని ఊరేగింపుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి వరకు వెళ్లి పూజ నిర్వహించారు. పూజలు అయిపోయిన తర్వాత శూలాలు తొలగించుకుంటారు. ఇలా చేస్తే తమ కుటుంబాలకు శుభం కలుగుతుందని, తాము కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పాడేపై సిలిండర్తో వినూత్న నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ఇలాంటి వినూత్న నిరసనలు మరిన్ని చేస్తామని వారు హెచ్చరించారు. భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం హావరం గావించి సూర్యప్రభ వాహన సేవ, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు నడుమ రాజవీధిలో సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శనివారం ఉదయం చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు పూర్ణాహుతి, తర్వాత స్వామివారికి శేషవాహన సేవ జరుగుతుంది. అనంతరం ధ్వజారోహణం, దేవతా ద్వాసనం,
ద్వాదశ ప్రదక్షిణలు, సారాధనలు, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ నగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నలేని సేవలు అందించిన మహాత్మా జ్యోతిబా పూలే మనందరికీ ఆదర్శనీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో అనగారిన హక్కుల రాష్ట్ర నాయకులు సిఎల్ యాదగిరి, మత్స్య బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్, కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి, నిమ్మ అశోక్ రెడ్డి, రాజసింహారెడ్డి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని గుంటూరులోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు హిందూ కాలేజీ కూడలి వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్, లిప్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యలరావు పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బీసీలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, మహిళలకు పెద్దపీట వేసే విధంగా ఎన్నో సంస్కరణలు ఆయన తీసుకొచ్చారని తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు మనం అందరం కృషి చేయాలని అన్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగర్ మున్సిపాలిటీలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 1460 సీసీ కెమెరాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్గా రాచకొండ కమిషనరేట్ ఉందని, ఇక్కడ నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చోరీలకు నివారణకు సహకరించాలని కోరారు. కేసులను త్వరగా ఛేదించి నేరాలను తగ్గించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ఆయన తెలిపారు. తెలంగాణ రైతు మహోత్సవాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్, భవానీ రెడ్డి ప్రారంభించారు. అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మహోత్సవం నేటి నుండి 14వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. రైతు మహోత్సవంలో స్టాల్స్ను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క థీమ్లో ఒక్కొక్క స్టాల్ ఏర్పాటు చేశారు. రైతులకు కావాల్సిన పరికరాలు, ఉత్పత్తులు, సీడ్, ఫర్టిలైజర్ అన్ని స్టాల్స్లో ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు సెరికల్చర్, ఆయిల్ ఫెయిడ్, అనుబంధ శాఖల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని స్టాల్స్ను అతిథులు పరిశీలించారు. గ్రూప్ 1 రిజల్ట్తో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓయూజేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆరోపించారు. ఉర్దూ మీడియం అభ్యర్థుల ఫలితాలలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవినీతి అక్రమాలను నిరసిస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించిన తర్వాతే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో రణస్థలం మండలంలోని జీరుపాలెం గ్రామ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు తదితర అంశాలపై తీసుకునే జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు జరిగే చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలకు తరలివచ్చి అంజనను దర్శించుకుంటారు. మాల విరమణ, మాల ధారణ చేసుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జయంతి వేడుకలు ముగిసే వరకు ఆంజనేయ స్వామి వారికి ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తులకు సౌకర్యార్థం 5 లక్షల లడ్డు ప్రసాదంతో పాటుగా ఎప్పటికప్పుడు పులిహోర తయారు చేసే విధంగా ఏర్పాటు చేశారు. అయితే కొత్త కూనేరులో నీటి మార్పిడి లేక దుర్గంధం మీద జల్లుతుంది. నీరు పాదం మునిగి మోకాలు కింది వరకు మాత్రమే ఉన్నాయి. కోటల్లో ఆదాయం ఉన్న సౌకర్యాలు మృగ్యం అంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం కొత్తూరులో గల శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న అమ్మవారి రాజగోపురం మెట్లోత్సవ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు యనమల దివ్య పాల్గొన్నారు. మెట్టు మెట్టుకు బొట్టు పెడుతూ మంగళహారతులు సమర్పిస్తూ చక్కని ఆధ్యాత్మిక ఉత్సవాలు స్వయంగా ఎమ్మెల్యే పాల్పంచుకున్నారు. మరోపక్క మహిళలు సైతం ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. దేవస్థాన అభివృద్ధి పనులు భాగంగా మెట్లు నిర్మించామని, ఎంత ఎండ ప్రభావం ఉన్నా ఈ మెట్లు చల్లగానే ఉంటాయని దేవస్థానం ఈవో విశ్వనాథరాజు తెలియజేశారు. మరికొన్ని రోజుల్లో ఎస్కలేటర్ సైతం ప్రారంభానికి సిద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చొద్దని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ అరుణారెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీడీసీ కోలన్ బాలరెడ్డి, వెంకటేశం గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు ర్యాలీగా బయలుదేరి వినతి పత్రం ఇచ్చారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చి ఇక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయాలని కుట్ర జరుగుతుందని పలువురు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిన్నార మండలంలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చకుండా గ్రామ పంచాయతీగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసవ సమయంలో ఏ తల్లి బిడ్డ మరణించకూడదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రతి ప్రసవం ఆసుపత్రిలో జరిగేలా చూడాలని వారు సూచించారు. ప్రకృతి సిద్ధమైన ఆహారం, వ్యాయామం వల్ల ఆపరేషన్ జరగకుండా సహజ ప్రసవం సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా తల్లులకు అవగాహన కల్పించాలని వారు ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. మాతృ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపీ ఐఐసి కాలనీ ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రం వద్ద ప్రజారోగ్య సిబ్బంది ప్రదర్శించిన స్కిట్ చూపరులను ఆకట్టుకుంది. తల్లి ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే విధంగా సాగిన ఈ లఘు నాటికను జిల్లా కలెక్టర్ లక్ష్మీష, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆసక్తిగా తిలకించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడంపూరు రేంజ్ పరిధిలోని రాంపూర్ బీట్లో లక్షలు ఖర్చు చేసి ప్లాంటేషన్ వేస్ట్ ఫారెస్ట్ అధికారులు నిర్మించారు. అయితే నిర్వహణ లోపం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం మండలం ఉడంపూరు రేంజ్లో 4 రోజుల క్రితం ప్లాంటేషన్ నిర్వహించారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో సుమారుగా 20,000 నుండి 30,000 మొక్కల వరకు బూడిద పాలయ్యాయి. ఈ ఘటనపై స్థానిక అటవీ అధికారులు మీడియా వివరణ కోరగా అందుబాటులో లేనని తెలిపారు. అలాగే ఉడంపూరు ఎఫ్ఆర్ఓ అనితను వివరణ కోరగా సంబంధం లేని విధంగా సమాధానం చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ చెక్ పోస్ట్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్ నడుపుతున్న మాచల యేసు అలియాస్ వేణు అనే బైక్ల దొంగని పట్టుకుని అరెస్టు చేశారు సీఐ రమేష్ బాబు. ఇతని వద్ద నుండి 17 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత 3 ఏళ్లుగా చెడు వ్యసనాలకు బానిసై ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఊరి బయట ఇండ్ల ముందు ఉంచిన వాహనాలను మారుతాలలో దొంగలించి తక్కువ డబ్బుకు వాహనాలను అమ్ముతున్నట్టు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ రమేష్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతరం గ్రామ శివార్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆయుష్ ఆయిల్ను ఎస్వటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఆయుష్ ఆయిల్ను తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 4 లీటర్ల ఆయుష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం ఆర్టీసీ బస్సులు అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 1 కేజీ 110 గ్రాముల గంజాయిని నమ్మదగ్గ సమాచారం మేరకు ఉదయం బంజర పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. పెనుపల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బోయిన వెంకటరమణ ఒడిశా నుండి అక్రమంగా గంజాయిని భద్రాచలం, విజయవాడ వెళ్లే బస్సులో తరలిస్తున్నాడనే సమాచారంతో పెనుపల్లి ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పోసుగుప్ప గ్రామంలో 2 వ్యక్తులను మధ్యమత్తులో ఓ వ్యక్తి కత్తితో పొడిచారు. పండా కృష్ణమూర్తి అనే వ్యక్తి ఉన్మాదంతో మధ్యమత్తులో ఆటో బైకుకు ఎదురుగా వచ్చి వెళ్లిపోయాడు. అలా ఎందుకు వేగంగా అడ్డంగా వచ్చావని సోయం వినోద్ కుమార్, తాటి భూపతి రాజులు అతని షాప్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుండగా కృష్ణమూర్తి తన షాప్లోని కత్తితో ఇద్దరిని పుట్టభాగంలో తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన ఇద్దరిని స్థానికులు వెంటనే చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి అత్యవసర సర్జరీ చేసి ఐసీయూకి తరలించినట్లు భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ పేర్కొన్నారు. కత్తితో పొడిచిన కృష్ణమూర్తి పరారీలో ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. చందనగర్లో బైక్పై వెళ్తున్న యువకులపై దాడి చేశారు. గంజాయి మత్తులో యువకులపై దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కర్రలు, రాడ్లతో గంగారం యువకులపై దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో యువకులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పీరియడ్స్ టైం కావడంతో ఓ స్టూడెంట్ని బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించిన అమానుష్య ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకుంది. కినతుడకవై సమీపంలో ప్రైవేటు పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. 8వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చింది. అదే సమయంలో ఓ స్టూడెంట్కి పీరియడ్స్ టైం అని తెలుసుకున్న స్కూల్ హెచ్ఎం ఆనందిని క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి అక్కడికి వెళ్లి ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ దృశ్యాలను వీడియో తీశారు. జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ఫిర్యాదు చేశారు. పొలాచి ఏఎస్పీ సృష్టి సింగ్ పాఠశాల యాజమాన్యాన్ని విచారించారు. హెచ్ఎం ఆనందిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఆ ప్రైవేటు పాఠశాలపై శాఖపరంగా విచారణ చేపట్టమని విద్యాశాఖ మంత్రి అంచిల్ మహేష్ తెలిపారు.
కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం యనమకల్ల కుదురులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన 7 ఏళ్ల కొడుక్కి విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి ప్రకాష్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రాంతంలో బంగారు ఆభరణాలు తయారీ వ్యాపారం నిర్వహించేవారు. కరోనా సమయంలో వ్యాపారం లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు. భార్య స్థానికంగా మందుల దుకాణంలో పనిచేస్తుంది. భార్య ఇంట్లో లేని సమయంలో తన 7 ఏళ్ల కొడుకు తక్షిత్ ఐస్ క్రీంలో సెనైడ్ కలిపి ఇచ్చి తాను కూడా తిన్నారు. వెంటనే వారిద్దరూ అస్వస్థతకు గురై ఇంట్లోనే పడిపోయారు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి కొడుకు ఇద్దరు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన సినిమాలకు భయపడే కన్నప్ప సినిమాను వాయిదా వేసుకున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. కన్నప్ప మూవీని దొంగప్ప అంటూ జూన్ 27న బిగ్ స్క్రీన్ పై రాబోతుందని వ్యంగ్యంగా పోస్టు చేశారు. ఇంతకీ రిలీజ్ తేదీ జూలై 17న లేదా జూన్ 27న అంటూ ఎగతాళి చేశారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ మూవీ కదా, మీ పిఆర్ ప్లానింగ్ కేక అంటూ మంచు మనోజ్ తన ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హీరో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాను హీరో మంచు మనోజ్ డైరెక్ట్గా టార్గెట్ చేశారు. ఏకంగా జూలై 27న దొంగప్ప సినిమా వస్తుందని ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ ట్వీట్ వివాదాస్పదం అవుతుంది. ఇక కన్నప్ప సినిమాకు పోటీగా మనోజ్ నటించిన భైరవం సినిమా విడుదల కాబోతుంది. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా బలవంతంగా నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది. ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించినా నయీం కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు. ఈ నేపథ్యంలో నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకుని చర్యలు ప్రారంభించింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ రాణి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని, బీజేపీ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. హెచ్సీలోని ఆ 400 ఎకరాలు అటవీ భూమి అన్నారు మాజీ మంత్రి కేసీఆర్. ఈ భూముల వెనుక 10,000 కోట్ల స్కామ్ ఉందన్నారు. వాల్టా ఫారెస్ట్ యాక్ట్ చట్టాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు. హెచ్సీలో పర్యావరణ విధ్వంసం జరిగిందని ట్రస్ట్ అడ్వైజరీ కంపెనీ ప్రభుత్వానికి 170 కోట్ల లంచం ఇచ్చిందన్నారు. కేటీఆర్ మోసం, విధ్వంసం దృష్టి మళ్లించడం కాంగ్రెస్ విధానమని ఓ బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్కి తెరలేపారన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కామెంట్ చేశారు. అయితే పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబుకు అక్రమ వసూలు చేయడం చేత కదని, అందుకే ఆ పార్టీ అధిష్టానం వెనుకడుగు వేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వసూలుకు పాల్పడడం, అధిష్టానానికి మోడల్ పంపించడం శ్రీధర్ బాబుకు కూడా తెలిసి ఉంటే ఆయన సీఎం అయ్యేవాడని అన్నారు. ధర్మపురి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తిరుమల గోశాలలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. 3 నెలల్లో గోశాలలో 100 గోవులు మృతి చెందాయన్నారు. ఈ విషయాన్ని కూర్టి సర్కారు రహస్యంగా దాచిందని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే పవనంద స్వామి ఏం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల ప్రతిష్టను కూటమి సర్కారు దెబ్బతీస్తుందన్న భూమన, భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైందన్నారు. మూగజీవాలు దిక్కుముక్కు లేకుండా మరణిస్తున్నాయని, ఈ మహాపాపం కూటమి సర్కారుదేనని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణలో ఇంటర్ విద్యాస్థాయిలో సంస్కృతం 2వ భాషగా చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందన్న సమాచారంపై ట్విట్టర్ వేదికగా వెంకయ్యనాయుడు స్పందించారు. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని చెప్పారు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు. అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుందని వివరించారు. అందుకే జాతీయ విద్యా విధానం 2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 57,462 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు వచ్చింది.
తమిళనాడుపై కమలాదళం దృష్టి సారించింది. రేపు చెన్నైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అన్నమలై వారసుడు ఎవరు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. కొత్త దళపతిపై కాషాయ తంపీలు జోరుగా చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొత్తులపై రేపు అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నారు. అన్నాడీఎంకే అగ్రనేతలతో పొత్తులపై చర్చిస్తారు. అలాగే తుగ్లక్ సంపాదకుడు గురుమూర్తితో అమిత్ షా భేటీ అవుతారు. ఏప్రిల్ 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని తమిళనాడు నేతలు చెబుతున్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ శాంతా పేరుతో కర్రెగుట్ట రక్షణ కోసం బాంబులు పెట్టామని ప్రకటన చేయడాన్ని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తీవ్రంగా ఖండించారు. అమాయక ఆదివాసులు వాళ్ళ అవసరాల కోసం అడవులకు పోతే ఇన్ఫార్మర్ పేరుతో బాంబులు అమర్చి హతమారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసులు అడవి ప్రాంతంలో ఆవులు మేకలను మేపేందుకు వెళ్తారని, అలాంటి చోట బాంబులు అమర్చి వారిని హతమార్చడం సబబు కాదన్నారు. ఆదివాసులు ఎవరి బెదిరింపులకు భయపడవద్దని, ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా రక్షణగా ఉంటారని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కుకట్పల్లి కేబీహెచ్పీలో ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. 4వ ఫేజ్కు చెందిన గణేష్ నాయక్, రాకేష్ నాయక్ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతికారు కుటుంబ సభ్యులు. వారు ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ స్పీకర్. తన కుమారుడి జన్మదినం కావడంతో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామన్నారు. ఒంటిమిట్టలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. భక్తులు అందరూ సుఖశుద్ధాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతుంది. చైనా ఉత్పత్తులపై సుంకాలను 120% పెంచినట్టు ఇటీవల ప్రకటించింది అమెరికా. అయితే గతంలో ఫెంటనీల్ అక్రమ రవాణాకు సంబంధించిన విధించిన 20% సుంకాలను అదనమని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ తాజాగా వెల్లడించింది. దీంతో చైనాపై సుంకాలు 145% చేరుకున్నాయని స్పష్టం చేసింది. చైనా దిగుమతులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలతో ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. అమెరికా చర్యలకు ధీటుగా స్పందిస్తున్న చైనా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. ఇప్పుడు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. న్యూయార్క్లో హెలికాప్టర్ కూలి 6 మృతి చెందారు. హడ్సన్ నదిలో ఇది కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో బోట్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లతో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లను ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. స్పెయిన్కు చెందిన పైలట్ ఫ్యామిలీ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ కుటుంబం సైట్ సీయింగ్ కోసం న్యూయార్క్ వెళ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మృతుల కుటుంబానికి ట్రంప్ సంతాపం తెలిపారు.